ఇవ్వాలంటే కేజ్రీవాల్కి 32 ఇచ్చినట్టు ఆ 32 ఇవ్వండి 175. ముద్రగడ పద్మనాభం రా అన్న పవన్తో కలుస్తానన్నాడు. అప్పుడే చెప్పారు, ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను, నేను పవన్తో కలుస్తానని. నేను పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్, మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు. ఆయనేమో పవనేమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు, ముద్రగాడేమో ఎవరికి అమ్ముడు. ఇలా కాపు నాయకులు, ఇలా వీరులు శూరులు. ఒకడే ఒక వీరుడు, ఒకడే ఒక శూరుడు, ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో. మీకు హీరో కావాలా, యాక్టర్స్ కావాలా? ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా? కన్నీరు తుడిచేవాడు కావాలా? 700 కంపెనీలు తెచ్చినోడు కావాలా? విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా చేసినోడు కావాలా? లేదా ఆ 2 కుల, ఆ 2 కుటుంబ పాలన కావాలి? ఇక్కడ భరత్ను పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఆ తాత ఎంపీ కదండి. తమ్ముడు భరత్, నువ్వు నిలబడద్దు, నా పంచులు తట్టుకోలేవు, నేను స్టార్ట్ చేయలేదు. మీ తాతే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు ఇక్కడ? నువ్వు బాలకృష్ణ అల్లుడు వాడు. మొన్నటి వరకు బాలకృష్ణ కూడా తెలియదు, 2019 వరకు. మొన్న నేను ఫ్యూనరల్కి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయి రెడ్డి బాలకృష్ణ రిసీవ్ చేసుకున్నాను. మీ మీద నెగిటివ్ చెప్పను, కానీ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చేసాయి. తమ్ముడు, నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా, 13 పార్టీలతో చెప్పి. నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు. జేడీ లక్ష్మణారాయణ మాదిరిగా తీసుకో, మంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాదిరిగా తీసుకో. ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు? ఏప్రిల్ 26 మీడియాలో మన ఫంక్షన్ హాల్లో చెప్పారు, పాలిగాన్ స్టీల్ ప్లాంట్ సక్సెస్ అయితే నేను వారికే మద్దతు ఇస్తాను అని అనేక సార్లు ఈ ఆఫీస్లో చెప్పారు, హైదరాబాద్ ఆఫీస్లో చెప్పారు. పార్టీలోకి రమ్మన్నాను, మరి ఎందుకో రాలే. అయినప్పటికీ మేము మిత్రులమే. ఆయన నాకు మద్దతు ఇస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను. ఎమ్మెల్యేగా నార్త్ వెళ్ళిపోయారు. ఆయన నాకు మద్దతు ఇవ్వకపోతే ఆయన చిత్తుగా ఓడిపోతారు. మేము కూడా క్యాండిడేట్ని పెడతాం. కనుక బొత్స సత్యనారాయణ భార్య ఇక్కడ వైసీపీ క్యాండిడేట్. ఏం బాబు జగన్, నన్ను సెక్రటరేట్కి రాకుండా ఆపేవని నీ 360 కోట్లు నువ్వు సెక్రటరేట్కి అమ్మేవని సెక్రటరేట్ మీద లోన్ తీసుకున్నా అని చెప్పాను. ఇప్పుడు 4 ఐటీ ఎవరిని పంపించేవారు స్టాఫ్ని 75 లక్షలు మా బిల్డింగ్ తెచ్చి కట్టమని. నీకు చదువున్నా జగన్? డూప్లికేట్ సర్టిఫికెట్ తెచ్చుకున్నావా? కోర్టులో, హైకోర్టులో 6లో